Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. నారదమునీంద్రుడు మాయకు వశుడై స్త్రీ రూపమును పొందుట, రాజు తాళధ్వజునితో వివాహము జరుగుట, అనేక పుత్రపౌత్రులను పొందుట, అందరూ మరణించుట, దుఃఖము వ్యాపించుట, భగవంతుని కృపతో నారదునకు మరలా తన స్వరూపము ప్రాప్తించుట. నారదుడు చెప్తున్నాడు, వ్యాస మహర్షి, మాయామోహితుడునైన కారణమున నేను ఉత్తమ ఆచరణ గల ఒక పతివ్రతను, పట్టపురాణిని అని నాకు అనేక మంది పుత్రులున్నారు. ఈ జగత్తులో నా జీవితము ధన్యమైనది అని అనుకుంటున్నాను. అయ్యా, దీని తరువాత దూరదేశమున నివసించు ఒకానొక ప్రసిద్ధుడగు రాజు నా భర్త ఎడల శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. నగరము మీద దాడి చేశాడు. అతడు గజములతో రథములతో తన సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. అతని మనస్సులో యుద్ధం చేయాలనే కోరిక చోటు చేసుకుంది. తన సైన్యంతో అతడు మా నగరాన్ని చుట్టుముట్టాడు. అప్పుడు నా కుమారులు పౌత్రులు నగరము నుండి బయటకు వెళ్ళారు. అప్పుడు శత్రువైన ఆ నరేంద్రునితో భయంకర యుద్ధము ప్రారంభమయ్యింది. వికృతమైన కాలప్రభావమున నా కుమారులందరూ శత్రువుల చేత సంహరింపబడ్డారు. రాజు ఉత్సాహము నశించగా ఆయన రణరంగము నుండి రాజభవనానికి తిరిగి వచ్చారు. మిగుల భయంకరమైన రణమునందు నా కుమారులు పౌత్రులు అందరూ మరణించారని నేను విన్నాను. శత్రువు మిగుల బలవంతుడు. పుత్రులను పౌత్రులను వధించి అతడు మరలి వెళ్ళిపోయాడు. అప్పుడు నా కనుల నుండి ఎడతెగకుండా నీరు కారుతోంది. నేను యుద్ధభూమికి చేరుకున్నాను. భూమి మీద పడి ఉన్న నా కుమారులను పౌత్రులను చూసి నాకు కలిగిన దుఃఖానికి హద్దు లేదు. ఆయుష్మంతుడా, శోకసాగరమున మునిగి నేను బిగ్గరగా ఏడవసాగితిని. హా కుమారులారా, మీరెచ్చటికి వెళ్ళారు? ఈ దుష్టుడగు రాజు మిమ్ములను దయావిహీనుడై హతమార్చెను. అయ్యో, దైవము దాటరానిది, దానినెవడునూ ఆపజాలరు. నేను ఇలా విలపిస్తూ ఉండగా విష్ణు భగవానుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో అక్కడికి వచ్చాడు. చూచుటకు అతడు కడు మనోహరంగా ఉన్నాడు. వేదజ్ఞుడైన ఆ ప్రభు విగ్రహము సుందర వస్త్రముతో సుశోభితమై ఉండెను. ఆ స్వామి స్వయంగా నా దగ్గరకు వచ్చి నన్ను కృపతో చూశారు. నేను అత్యంత పిరికితనముతో రోధించుచుంటిని. ఆ ప్రభు నాతో ఇలా చెప్పసాగాడు. బ్రాహ్మణ రూపధారియగు భగవంతుడు చెప్తున్నాడు, కోకిలతో సమానమైన మధుర భాషిణి, నీవెందుకు ఏడుస్తున్నావు? ఇది భ్రమ మాత్రమే. భర్త పుత్రులు మొదలగు వారితో కూడిన గృహమునందు మోహవశమున ఇట్టి స్థితి కలుగును. నీవు నీ పరమాత్మ స్వరూపమును గురించి యోచింపుము. నీవెవరువు? ఈ పుత్రులెవరివారు? అసలు వీరెవరు? సులోచన, లెమ్ము. ఏడ్చుట రోధించుట వదిలి స్వస్థురాలవు కమ్ము. కామిని, మర్యాదను రక్షించుటకు స్నానము చేసి పరలోకవాసులకు పుత్రపౌత్రులకు తిలోదకములు ఇవ్వవలెను. మరణించిన బంధువుల ఆత్మశాంతి కొరకు వారికి తీర్థమునందు స్నానము చేసి తర్పణమియ్యవలెను అని ధర్మశాస్త్రముల నిర్ణయము. ఈ కార్యమును ఇంటి యందెవ్వరునూ చెయ్యరాదు. నారదుడు చెప్తున్నాడు. వృద్ధ బ్రాహ్మణుని రూపంలో విష్ణు భగవానుడు ఇట్లు పలికి నన్ను ఓదార్చెను. అప్పుడు నేను రాజును వెంటబెట్టుకుని వెళ్ళిపోయాను. బంధువులనేకులు మా వెంట వచ్చారు. విప్రవేశమును ధరించిన భూతభావనుడగు భగవంతుడు మున్ముందు నడుచుచుండెను. దాని తరువాత నేను వెంటనే పరమపావన తీర్థమునకు వెళ్ళి తిని. ద్విజరూపధారియు భగవంతుడగు విష్ణువు నన్ను పుంతీర్థమునకు తీసుకువెళ్ళెను. అచ్చట ఒక పవిత్ర సరోవరం ఉండెను. శ్రీహరి నాతో ఇలా చెప్పాడు, గజగామిని, కార్యమునరించు సమయము ఆసన్నమైనది. నీవు ఈ పవిత్ర తీర్థమున స్నానము చేయుము. పుత్ర సంబంధమైన అర్థములేని శోకరహితవు కమ్ము. జన్మ జన్మాంతరములందు నీకు సంబంధించిన కోట్ల కొలది పుత్రులు, తండ్రులు, భర్తలు, సోదరులు, అల్లుళ్ళు మరణించారు. వారిలో నీవెవరి కొరకు శోకించెదవు? ఇదంతయు మనస్సు యొక్క భ్రమ. స్వప్నమునకు సరియగు ఈ వ్యర్థ చింతన ప్రాణులకు కేవలము కష్టములను కలిగించినది అగును. నారదుడు చెప్తున్నాడు, భగవంతుడకు విష్ణువు ముఖము నుండి వెలువడిన మాటలను వింటిని.
ఆయన ప్రేరణకు అనుగుణముగా పురుష సంజ్ఞక తీర్థమునందు స్నానము చేయుటకు పూనుకున్నాను. ఆ తీర్థమునందు మునుగగానే నాకు ముందటి పురుషాకారము సిద్ధించెను. విష్ణు భగవానుడు వీణను చేతపట్టుకుని జలాశయ తీరమున విరాజమానుడై ఉండెను. ద్విజవర, స్నానము చేసిన తరువాత నాకు కమలలోచనుడు భగవంతుడగు విష్ణువు దర్శన భాగ్యము ప్రాప్తించెను. అప్పుడు నా మనస్సును ఆవరించి ఉన్న మరుపు దూరమయ్యాను. భగవానునితో కూడి నారదుడనైన నేను ఇచ్చట ఉన్నానని ఆలోచింపసాగితిని. మాయా ప్రభావమున స్త్రీ రూపము నాకు ప్రాప్తించినది. నేనిట్లా ఆలోచించుచుండగా శ్రీహరి భగవానుడు నాతో చెప్తున్నాడు, నారద, ఇచ్చటకు రమ్ము. నీటిలో నిలుచుని ఏమి చేయుచున్నావు? ఇప్పటి వరకు నేను మిగుల భయంకరమైన స్త్రీ రూపమున ఉంటిని. మరలా నేనెట్లు పురుషుడనైతిని? నా ఆశ్చర్యమునకు అంతే లేకుండెను. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.